అంటే వీళ్ళు కూడా ఎందుకు అక్కడికి వెళ్తారు? భార్య వెళ్తే మామూలుగా ఎవరు వెళ్ళినా ఈ సిఓఎస్ మీద వెళ్తే ఏ కంపెనీలో అంటే కేర్ టేకర్కి వెళ్తే కేర్ టేకర్గానే పనిచేయాలి, వేరే పని చేయడానికి లేదు. అయితే భర్త మాత్రం వెళ్ళితే డిపెండెంట్ వీసా కింద వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి భర్త ఎక్కడైనా పని చేయొచ్చు, ఒకే డొమైన్లో చేయాలని అవసరం లేదు, ఏ పనైనా చేయొచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1 ఫ్లెక్సిబిలిటీ. నెంబర్ 2 ఏంటంటే పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి ఎడ్యుకేషన్ 16 సంవత్సరాల వరకు ఫ్రీ, తర్వాత వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ఇలాగ చాలా ఉన్నాయన్నమాట బెనిఫిట్స్. అదే మీకు హైదరాబాద్లో ఒక 2 పిల్లల్ని 16 ఏళ్ల పాటు చదివించాలంటే కనీసం ₹1 కోటి అవుతాయి. ఒక మంచి డీసెంట్ స్కూల్లో చదివించారు, మీకు అక్కడ మిగులుతాయి. రెండోది క్వాలిటీ ఎడ్యుకేషను, లాంగ్వేజ్ ఎక్స్పోజరు ఇవన్నీ వస్తాయి. అక్కడే మళ్ళీ పిల్లలు సెటిల్ అవుతారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాగా ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిపోతే నువ్వు నీ పిల్లలు ఫ్యామిలీ సెటిల్ అయిపోవచ్చు అన్న ఒక ఆశతో వీళ్ళు వెళ్తారు. దీన్ని వీళ్ళు కనిపెట్టారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కూడా కష్టాలు పడి అక్కడ చేరారు, 20 ఏళ్ళుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, నేను పరిశోధించింది కాదు, నేనేమి ఇన్వెస్టిగేటర్ కాదు, బాధితులు చెప్పింది, అక్కడ కొంతమంది నాకు చెప్పిన విషయాలు చెప్తున్నాను. సో వీళ్ళు 9 కంపెనీల ద్వారా వీళ్ళకి సిఓఎస్ ఇచ్చి అక్కడ పిలిపించారు. పిలిపిస్తే ఆ కంపెనీలు వర్కింగ్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నందూస్ కిచెన్ దగ్గరికి ఒక ఆయన వెళ్తే అక్కడ ఓపెనింగ్ షార్ట్లోనే ఉంది, వీళ్ళకేమో అది రన్నింగ్లో ఉంది. నీ భార్యకి అక్కడ మేము జాబ్ ఇస్తామని చెప్పారు, సూపర్వైజర్ పోస్ట్ ఇస్తామని. చూస్తే అక్కడ రన్నింగ్లో ఉంటే నెక్స్ట్ మంత్ అన్నారు. ఆ నెక్స్ట్ మంత్ గడుస్తూనే ఉన్నాయి, లేవు. అక్కడ ఏంటంటే వీళ్ళ నందూస్ కిచెన్ ఉన్న ఏరియాలో రెంట్ ఎక్కువ అంట, వీళ్ళేమో వేరే చోట ఉన్నారంట 600 పౌండ్ల రెంట్లో, ఇక్కడేమో 1200 పైన పౌండ్లు ఉన్నాయి, అంటే డబుల్ రెంట్ ఉంది. అయినా కూడా వీళ్ళు చెప్పారంట, మేము గ్యారెంటీ అయితేనే వస్తామండి, మేము అక్కడ రాలేము అంటే కూడా రన్నింగ్లో ఉందన్నారు. సో ఇలాగే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళినాక వాళ్ళకి ఏమైందంటే ఇది రివోక్ చేసేస్తారు, ఎందుకంటే ఇది కంపెనీ లేదు కదా. లేనప్పుడు ఈ సిఓఎస్ రివోక్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? 6 నెలలు మాత్రం ఉండడానికి పర్మిషన్ ఇస్తారంట, ఇది గవర్నమెంట్ వెళ్ళిన వాళ్ళకి. ఈ 6 నెలల లోపల వాళ్ళు వేరేది చూసుకోవాలి, వేరేది చూసుకోవడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. సో నీకు ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయి రిటర్ను, నువ్వు చేయలేదు కదా అంటే వీళ్ళు ఇవ్వట్లేదు. సో ఇదే అనమాట మామూలుగా అక్కడ ప్రొసీజర్ ఏంటంటే 5 ఏళ్ళు ఉంటే నీకు పిఆర్ ఇస్తారు. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్. అది కాకుండా ఐఎల్ఆర్ అనేది ఇస్తారు. ఐఎల్ఆర్ అంటే ఇండిఫినెట్ లీవ్ టు రిమైన్, 6 నెలలు ఇండియాలో 6 నెలలు అక్కడ ఉండొచ్చు అనమాట. ఈ 5 ఏళ్ళ తర్వాత ఒక 1 ఇయర్ ఉంటే పాస్పోర్ట్ కూడా ఇస్తారు, లండన్ యూకే పాస్పోర్ట్. ఇదనమాట ప్రొసీజర్. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరేమో యూకే సిటిజన్స్ అయిపోయారు, యూకే పాస్పోర్ట్ ఉంది, యూకే సిటిజన్స్ 20 ఏళ్ళు ఉంటున్నారు కాబట్టి. ఇలాగ వీళ్ళు చాలామందిని మోసం చేశారనేది ఇప్పుడు ఆరోపణ. సో ఇది నిజమా కాదో మనకు తెలియదు. పోలీసులు అయితే కేసు తీసుకున్నారంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు వీళ్ళని పోలీసులు ఏం చేస్తారు, ఈ కేసు ముందుకెళ్తుందా లేదా. అక్కడ ఇంగ్లాండ్లో హోమ్ ఆఫీసు, తర్వాత యాక్షన్ ఫ్రాడ్ అనే సంస్థలు ఉన్నాయి, వాటిలో కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు, అక్కడ కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సో వీళ్ళు మరి ఇవన్నీ దొరికి వీళ్ళకి బాధితులకు డబ్బులు వెనక్కి వస్తాయి లేదా అనేది చూడాలి. అంటే ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా బాధితులు ఎవరైతే వచ్చారో బయటికి వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి, అలాగే మీడియా ఛానల్స్ కూడా కాల్స్ వెళ్తున్నాయంటే కూడా చెప్తారు. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వీళ్ళు కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా అబ్రాడ్లో వాళ్ళకి సంఘాలు విపరీతంగా ఉంటాయి. సో వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్కడ కూడా పరిచయాలు ఉంటాయి, తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పరిచయాలు ఉంటాయి. కాబట్టి కొన్ని మంత్రిత్వ శాఖల నుంచి కూడా బాధితులకు ఫోన్లు వస్తున్నాయని, అట్లాగే కొన్ని ఛానల్స్కి కూడా మీరు ఇవన్నీ ఆపండి అని బెదిరింపులు వస్తున్నాయనేది టాక్ వినిపిస్తుంది. మనకైతే ఇప్పటివరకు ఏం బెదిరింపులు రాలేదు, కానీ కొంతమందికి వచ్చాయనేది అయితే చెప్తున్నారు. ఎందుకంటే మనం అంత ఎక్కువ వీడియోలు వీళ్ళ మీద పెట్టలేదు. కొన్ని ఛానల్స్లో అదే పనిగా బాధితులతో మాట్లాడి పెడుతున్నారు, వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిందనేది చెప్తున్నారు. చూడాలి. అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా నిన్న కేసు పెట్టారు, అదైతే ప్రొసీడ్ అవుతుంది. పోలీసులు కూడా దాని మీద ఎంక్వైరీ మొదలు పెట్టారు. మామూలుగా అయితే వీళ్ళు లండన్లో వాళ్ళకి కూడా అక్కడ హోమ్ ఆఫీస్కి వాళ్ళకి చెప్తారు. అట్లాగే ఇంటర్పోల్ అని ఉంటుంది. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్గా క్రైమ్స్ జరిగినప్పుడు అది సంస్థ వస్తుంది. మన దేశం నుంచి సిబిఐ దాంట్లో మెంబరు ఇంటర్పోల్లో. సో వీళ్ళు సిబిఐకి పెడతారనమాట. ఇక్కడ పోలీసులు సిబిఐకి డీటెయిల్స్ అంతా పెడితే సిబిఐ ఇంటర్పోల్ ద్వారా, అక్కడున్న ఇంటర్పోల్లో భాగమైన యూకేలో ఉన్న పోలీసులకి ఆ డీటెయిల్స్ అంతా పంపిస్తుంది. పంపిస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో
వాళ్ళు చెప్తారనమాట. అట్లా కూడా అక్కడ నమోదవుతాయి కేసులు. సో ఇవన్నీ జరగచ్చు. ఈకోలో కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు అక్కడే కూడా కేసులు పెట్టచ్చు. అంటే